నగరంలోని రామ్మూర్తి నగర్, సుబేదార్పేట, సంతపేటలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటించారు. మున్సిపల్ ప్రాథమిక పాఠశాల సందర్శన, అదనపు వసతుల గురించి విచారించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నెల్లూరులో విద్యాశాఖ మంత్రి లోకేష్ సూచనలతో ప్రతి తరగతికి ప్రత్యేక గది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, మున్సిపల్ పాఠశాలలను మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దుతామని, తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని ఉద్ఘాటన. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో పార్కుల అభివృద్ధి, జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశామని తెలిపారు. రెండవసారి మంత్రి అయినప్పటికీ నెల్లూరు సిటీ తొలిసారి ఎమ్మెల్యేగా అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దుతా అని తెలిపారు. సెంట్రల్ డివైడర్ కావచ్చు, వాటర్ బాడీస్ కావచ్చు, లేదా స్కూల్స్లో ఇచ్చిన ఎక్విప్మెంట్ కావచ్చు, మాటలతో కాకుండా చేతులతో చేసాం ఆ రోజు. కానీ గత ప్రభుత్వం వాటిలన్నిటిని నిర్వహణ చేసేస్తుంది. ఆ రోజు 2014-19లో నేను మినిస్టర్ అయిన తర్వాత నా ఆధ్వర్యంలో ఉన్న ఆ రోజు 2000 మున్సిపల్ స్కూల్స్లో నేను ఫస్ట్ కొన్ని స్కూల్స్ తిరిగా. పిల్లలు నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు. 2014 అంటే 2014లో కూడా ఇంకా నేల మీద కూర్చొని పిల్లలు చదవటం అంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడో మేము చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా నేల మీద కూర్చొని చదివాం. అందుకని ఆ రోజు వెంటనే అధికారులను ఆదేశించటం, 30,000 బెంచీలు కావాలంటే ఈ రాష్ట్రంలో 30,000 బెంచీలు కావాలంటే కేవలం 3 నెలల్లో సప్లై చేశారు. కేవలం 3 నెలలే. 3 నెలల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో 3 మంత్స్లో 30,000 బెంచీలు ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని ఫెసిలిటీస్ చేసాం. నెల్లూరులో అయితే ఎమ్మెల్యేగా యాక్చువల్గా నేను చేయాల్సిన బాధ్యత ఉంది. లాస్ట్ టైం అయితే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను, ఈసారి ఎమ్మెల్యేగా అయ్యాను. అందుకని ఈసారి ప్రతి స్కూల్ని నేనే పర్యవేక్షిస్తున్నా. నెల్లూరు టౌన్లో 54 స్కూల్స్ ఉన్నాయి. ఈ 54 స్కూల్స్ని మోడర్నైజ్ చేయాలి. ఆ యొక్క మంత్రిని, ఎడ్యుకేషన్ మంత్రి గారిని, యాక్చువల్గా గవర్నర్ లోకేష్ గారు వెళ్ళేవాడు నువ్వు అందంగా ఉంటాయి సార్.